లవణేన భోజ్యం. నమస్తే సినీ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సినీ బానిస. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప అండ్ దురంధర్ ఒక ప్రాపర్ సీక్వెల్ చూసిన ఫీలింగ్ వచ్చింది మూవీ చూసిన తర్వాత. అండ్ ఫస్ట్లీ చెప్పాలంటే మూవీ చూసిన దానికన్నా మూవీ చూడడానికి పడ్డ పాటలే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో రాజాసాబ్తో జరిగింది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది అనమాట. ఫస్ట్ మూవీ షో డిలే అవ్వడం, ఆ తర్వాత షో క్యాన్సిల్ అవుతుంది అనడం, ఆదిత్య దర్ ట్వీట్ వేసిన తర్వాత కూడా చాలా వరకు ఏరియాస్లో మూవీ షోస్ పడలేవు. అండ్ ఇప్పుడు మెయిన్ మూవీ ఎలా ఉందని చూసుకుంటే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్రిక్కింగ్ అవసరం. అసలు ఎవరైతే మూవీని చూసి ప్రోపగెండా అన్నారో అండ్ వాళ్ళకు పెద్ద క్రిటిక్స్ లా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ వెళ్ళి మీరు మూవీ చూడండి. పీక్ రైటింగ్, పీక్ డైరెక్షన్ అండ్ ఆదిత్య దర్ మ్యూజిక్ టేస్ట్ అయితే ఖచ్చితంగా స్టడీ చేయాలి మనం. ద వే హీ యూజ్డ్ సాంగ్స్ అండ్ సాంగ్స్ రీమిక్స్ చేసిన విధానం అండ్ సాంగ్ ప్లేస్మెంట్ అయితే ప్రాపర్ గా ఉంది. బిగ్ సర్ప్రైజ్ అసలు అదైతే. పార్ట్ 1 లో ఉన్నంత ఇన్స్టంట్ చార్ట్ బస్టర్స్ అయితే ఏం లేవు, బట్ అన్ని సాంగ్స్ లో పాయిజన్ అని చెప్పాలి. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 minutes రణ్వీర్ పొటెన్షియల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు పీక్ యాక్టింగ్, పీక్ సీక్వెన్స్ అన్ని పడుతుంటాయి అప్పుడే. ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉన్న సీన్స్ అవి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే పీక్. అసలు ఒక మినీ హారర్ మూవీనే చూసిన 15 minutes నేనైతే. అండ్ ఆఫ్టర్ వాచింగ్ హోల్ మూవీ నాకైతే ఒకటి అర్థమైంది. మొదటి నుంచే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ డైరెక్టర్ గేమ్ అనమాట. పార్ట్ 1 అంతా లియారీలో జరిగే పాలిటిక్స్, రేమండాకి రూల్ చేసే విధానం, హంజా స్ట్రాటజీస్ ఇవే చూపెట్టుకుంటూ వచ్చారు. అండ్ పార్ట్ 2 కి వచ్చేసరికి కంప్లీట్ హంజా అలియాస్ జస్కిరాజ్ సింగ్ మూవీ అన్నమాట. ఇదంతా 15 minutes అయ్యాక మూవీ కాస్త అటు ఇటు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది, బట్ నో టెన్షన్. ఫస్ట్ హాఫ్ ఎండ్ కి వచ్చేసరికి ఏం జరుగుతుందిరా అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఇంటర్వల్ బ్లాక్ అయితే అసలు ఒక రేంజ్ లో పడుతుంది, మైండ్ పోయింది థియేటర్ లోపల నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఇదే అయితే ప్రాపర్ గూస్ బంప్ సీక్వెన్స్ తో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ మూవీ దగ్గర 4 hours ఉన్నప్పటికి కూడా నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మూవీ స్టార్ట్ అనే విధానం ఒక రకంగా ఉన్నా కూడా మూవీ మెల్లమెల్ల స్పీడ్ అందుకుంటూ ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకునే అవసరం కూడా లేదు. ఒక ప్రాపర్ ఫ్లో లో వెళ్ళిపోయింది మూవీ మాత్రం. అండ్ మూవీ నేను హిందీలో చూసినప్పటికి కూడా నాకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు 20 minutes లాగ్ అయింది, ఎందుకంటే ప్రింట్ వల్ల జరిగిన కొంత ప్రాబ్లం అన్నమాట. మూవీ బయట జరిగిన ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేస్తే మూవీలో మాత్రం ఎలాంటి కంప్లైంట్ లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఎంగేజింగ్ అనే పదానికి మించిపోయింది ఆదిత్య దర్ రైటింగ్ అయితే. అండ్ క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే ఎలినా క్యారెక్టర్ రన్ టైం చాలా తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగానే ఉంది. అండ్ ఉజైర్ బాలోచితో ఒక సీన్ పడుతుంది అన్నమాట. మామూలు సీన్ కాదు, అయితే కంప్లీట్ ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. ఆ సీన్ సెన్సార్ వాళ్ళు ఓకే చేసేటప్పుడు ఏ రకంగా ఓకే చేసి నాకు ఇంకా అర్థం కాలేదు. ప్యూర్ బ్లడ్ షేడ్ అసలు ఆ సీన్ అయితే. మాధవన్ గారు రోల్ అవ్వనివ్వండి, మేజర్ ఇక్బాల్ రోల్ అవ్వనివ్వండి, ప్రాపర్ డిజైన్ చేసుకున్నాడు అసలుకి. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ పార్ట్ లో రేమండ్ అకేత్ ఒక ప్రాపర్ సాంగ్ ఉంది, ఒక ప్రాపర్ స్వాగ్ ఉంది. మేజర్ ఇక్బాల్ కి అలాంటి స్వాగ్ మూమెంట్స్ ఎలాంటివి పడలే అన్నమాట. అండ్ అస్లాం చౌదరి రోల్ మూవీ మొత్తంలో హంజాకి అగెనిస్ట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న రోల్ ఏదైతే ఉందా అంటే అండ్ అది చౌదరి రోల్ మాత్రమే. అండ్ నా ఒపీనియన్ లో ఈ మూవీ ఒక రేర్ మూవీ అన్నమాట. ఎందుకంటే ఒక మూవీలో స్టార్ కాస్ట్ ఇంత ఉన్నప్పటికీ కూడా ప్రతి రోల్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం, అందరి క్యారెక్టర్ ని, అందరి పొటెన్షియల్ బయటకు తేవడం అండ్ ఓన్లీ ఈ మూవీ అండ్ ఆదిత్య దర్ వల్లనే జరిగిందనమాట. అండ్ టెక్నికల్లీ సాలిడ్ ఉంది మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్ పెరిగినాయి, బ్లడ్ షేడ్ పెరిగింది, ఎమోషనల్ డెప్త్ కూడా పెరిగింది. అండ్ ఐ కెన్ సే దురంధర్ ఒక ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ సీక్వెల్. అండ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని కూడా ఈ మూవీలో మళ్ళీ వాడుకున్నారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ ప్లేన్ హైజాక్ లో ఉన్న మెయిన్ టెర్రరిస్ట్, ఆ క్యారెక్టర్ ఇందులో ఒక సీన్ ఉంది, మస్ట్ వాచ్ సీన్. ఆ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ జమీల్ క్యారెక్టర్ ఉంటది భయ, పక్కకింత తోప్ యాక్టర్ ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఆయన మొత్తం ఓవర్ షాడో వేసి పడేస్తాడు అసలు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దురంధర్ ప్రీవియస్ బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా చిన్న సినిమాలనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మనం ఇస్తే ఆదిత్య దర్కే మొత్తం క్రెడిట్ ఇవ్వాలి అసలు. ఆ వ్యక్తి ఏ రేంజ్ లో గ్రౌండ్ వర్క్ చేసి ఉండకపోతే ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చింది చెప్పండి. అండ్ తను రియల్ లైఫ్ లో చాలా ఫేమస్ టెర్రరిస్ట్, గ్యాంగ్స్టర్, ఇంకా పొలిటీషియన్ క్యారెక్టర్స్ ని వాడుకున్నాడు. మొత్తం స్టోరీ పరంగా చూసుకున్నా కూడా అసలు మనం సినిమా చూసేటప్పుడు ఏది ఫిక్షనల్ అండ్ ఏది రియల్ అని మనం కనిపెట్టలేం కూడా. అంత న్యాచురల్ ఇంకా రా ఫుటేజ్ ఉంది మూవీలో. అండ్ ఎమోషనల్ సీన్స్ అని ప్రాపర్ గా పడ్డాయి. అండ్ మూవీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ పడితే ఆ సీన్స్ చూసాక మొత్తం మూవీ పర్స్పెక్టివ్ మారిపోతుంది. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే అర్జెంట్ మీకు దగ్గర ఉన్న థియేటర్ లో టికెట్స్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోండి మూవీకి. అండ్ ఫైనల్లీ యాక్షన్ పరంగా, ఎమోషన్ పరంగా, ఎలివేషన్ పరంగా అండ్ మూవీలో పొలిటికల్ గా వస్తున్న సీన్స్ చూస్తున్నంతసేపు ఇది చెస్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రతి సీన్ వర్త్ వర్మ అనే రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి బాలీవుడ్ వాళ్ళకు ప్రాపర్ హిట్ లేదు, చెప్పుకోదగ్గ మూవీ లేదని ఫీలింగ్ లో ఉన్నప్పుడు వచ్చిన మూవీ దురంధర్. అండ్ దురంధర్ 2 వాళ్ళకు మైల్ స్టోన్ లా ఉండిపోతుందని గట్టి నమ్మకం వచ్చింది మూవీ చూసిన తర్వాత. అండ్ అదండి దురంధర్ 2 రివ్యూ. అండ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను మీ సినీ బానిస, మళ్ళీ కలుద్దాం.